ఏదైనా మన చేతుల్లో ఉండదమ్మా. ఏదైనా అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుంటాం. ఈ రోజున ఈ సినిమా హిట్ అయింది, నాకు తెలివితేటలు అమోఘంగా వచ్చేసాయి, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటాం. దిమ్మ తిరిగి ఫ్లాప్ వస్తుంది. అనుభవంతో చెప్తున్నాను. ద సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది మన చేతుల్లో లేదు, దైవాధీనాలు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారే, సక్సెస్ అనేది కూడా అదృష్టమే. చెత్త సినిమాలు ఆడతాయి, బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. ఎందుకు అనలైజ్ చేయలేము, ఎంత గొప్ప దర్శకుడు కూడా చేయలేరు. అలా జరుగుతూ ఉంటాయి. 1982లో ఎన్టీ రామారావు గారి చేత కొబ్బరికాయ కుట్టించాను ప్రతిజ్ఞ అనే సినిమాకు నా బ్యానర్లో. అన్నగారు అనేవాళ్ళం, ఆయనతో ఎన్నో సినిమాలు నటించాను. 1993లో పదవి తెలుగుదేశం ఓడిపోయింది, పదవి లేదు అన్నయ్యకు. అయినా మహానటుడు, భారతదేశంలో చెప్పుకోదగినటువంటి మహానటుడు. ఆయన దగ్గర పోయి అన్నయ్య, ఆ విషయం అంతా తర్వాత చెప్తాను. బట్ ఎనీవే, అదే ఎన్టీ రామారావు గారితో నా బ్యానర్లో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్లో నా ఆస్తులంతా తాకట్టు పెట్టి, ఎన్టీ రామారావు గారు నాతో సినిమా వద్దు అని చెప్పినా ఆయనతో సినిమా తీశాను. అది మేజర్ చంద్రకాంత్. దానికి క్లాప్ కొట్టింది లక్ష్మీప్రసన్న. అంటే దీన్ని ఏమంటామంటే కాలచక్రం. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని యాగవ కొన్ని, జరిగేవన్నీ మన మంచికే అని అనుకోవడమే మనిషి పని అన్నాడు. అంతే. వేరే 1982 ఫస్ట్ కొబ్బరికాయ మహానటుడు. మళ్ళీ 1993 మేజర్ చంద్రకాంత్ సినిమా సూపర్ హిట్ అవ్వడం, అన్నయ్యను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పడం, ఇవన్నీ ఎన్నో జరిగాయి. అయ్యారు మహానుభావుడు, ప్రజలు ఆశీర్వదించారు.